2018 సంవత్సరం జనవరి 29 పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోర్టులో ఎఫ్ఐఆర్ని అప్పీల్ చేసింది. అందులో ఏముందంటే 2011 సంవత్సరం నుండి ఇప్పటిదాకా నీరవ్ మోడీ అనే వ్యక్తికి మేము 11,000 కోట్ల రూపాయలు లోన్ కింద ఇచ్చాము. కానీ ఇప్పటి వరకు నీరవ్ మోడీ వద్ద నుండి ఒక్క రూపాయి కూడా మాకు రాలేదు. ఎలాగైనా మోడీని లీగల్గా అరెస్ట్ చేసి మా డబ్బులు మాకు ఇప్పించండి అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసు ఫైల్ చేసింది. అంతకుముందు అలాగే కింగ్ఫిషర్ మాల్యా దేశం వదిలి వెళ్ళిపోవడం తెలిసిన కోర్టు వెంటనే అతని పాస్పోర్ట్ని రద్దు చేసింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈ కేసు ఫైల్ అవ్వడానికి సరిగ్గా 2 రోజుల ముందే నీరవ్ మోడీ దేశాన్ని వదిలి లండన్కి వెళ్ళిపోయాడు. అసలు ఎవరు ఈ నీరవ్ మోడీ? ఎందుకు 11,000 కోట్లు అప్పుగా తీసుకున్నాడు? ఆ తీసుకున్న డబ్బులను ఎలా తీసుకున్నాడు? తెలివిగా ఎలా ఇంత పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థను మోసం చేసి లండన్కి పారిపోయాడు? ఆ 11,000 కోట్ల రూపాయలని రికవర్ చేసుకోవడం కోసం మన బ్యాంక్స్, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి అన్న విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికంటే ముందు వ్యూవర్స్, మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా పొందొచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. బ్యాంకింగ్ వ్యవస్థలో ఇప్పటిదాకా జరిగిన అన్ని స్కామ్స్లో ఇదే అతిపెద్ద స్కామ్. దాదాపు 11,000 కోట్లు స్కామ్ జరిగింది. ఈ స్కామ్ జరిగిన తర్వాత పిఎన్బి యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కంప్లీట్గా ఆడిట్ చేశారు. తర్వాత తెలిసిందేంటంటే స్కామ్ జరిగింది 11,000 కోట్లు మాత్రమే కాదు, నీరవ్ మోడీ లాంటి మరికొందరు మరో 3,000 కోట్లు దోచుకున్నారు. అంటే మొత్తం 14,000 కోట్లు. ఈ స్కామ్ జరగక ముందు వరకు పిఎన్బి ఒక్క షేర్ వాల్యూ 200కి పైగా ఉండేది. కానీ ఇప్పుడు దీని షేర్ వాల్యూ 28 రూపాయలు. ఒక్క స్కామ్తో దేశంలోనే పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ యూనిట్స్లో నెట్వర్క్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, రెండవ అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే దాన్ని ఒకే ఒక్కడు తన తెలివితో మోసం చేసి వెళ్ళిపోయాడు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న రుసుకులను అడ్డం పెట్టుకొని పెద్ద మోసానికి తెరలేపాడు. నీరవ్ మోడీ ఫైర్ స్టోన్ ఇంటర్నేషనల్ అనే ఒక డైమండ్ జ్యువెలరీ కంపెనీకి ఓనర్. దీని పని ఏంటంటే డైమండ్స్ తక్కువ రేట్లకు దొరికే సౌత్ ఆఫ్రికా, హాంకాంగ్ లాంటి దేశాల వద్ద నుండి డైమండ్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఆ డైమండ్స్ని ఇక్కడ ఇండియాలో పాలిష్ చేసి కట్ చేసి ఎక్కువ రేట్స్కి అమ్ముకునేవాడు. సంవత్సరానికి కొన్ని కోట్ల టర్నోవర్ జరిగింది. చూస్తుండగానే 100 కోట్లకి టర్నోవర్ జరగడం మొదలైంది. ఢిల్లీ, ముంబై, లండన్, న్యూయార్క్, హాంకాంగ్ ఇలా ఎన్నో దేశాల్లో 16 స్టోర్స్ని ఓపెన్ చేసి రన్ చేయడంతో బిజినెస్ చాలా డెవలప్ అయ్యింది. 2011 సంవత్సరం దాకా అంతా బాగానే జరిగింది. కానీ 2011 సంవత్సరంలో నీరవ్ మోడీకి ఎలాగైనా కొన్ని వేల కోట్లు సంపాదించాలి అన్న ఆశ పుట్టింది. స్ట్రైట్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చెయ్యాలి అని అనుకున్నాడు. అయితే ఇప్పుడు తను అధిక మొత్తంలో డైమండ్స్ని హాంకాంగ్ డీలర్ వద్ద నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నాడు. అలా పెద్ద మొత్తంలో ఇంపోర్ట్ చేసుకుంటే పెద్ద మొత్తంలో పేమెంట్ కూడా చెయ్యాలి. అది కూడా విదేశీ కరెన్సీలో చేయాలి. సాధారణంగా డబ్బులు విదేశాలకి పంపాలి అంటే మన వద్ద ఉన్న రూపాయల్ని ఫస్ట్ బ్యాంకులో ఇవ్వాలి. అప్పుడు బ్యాంక్ డాలర్స్ను మనకిస్తుంది. ఈ డాలర్స్ని ఫారిన్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ ద్వారా హాంకాంగ్లోని డైమండ్ డీలర్కి పంపించాలి. అది కూడా గవర్నమెంట్కి 1,00,000 ట్యాక్సులు పే చేయాలి. లేదు అంటే మరొక పద్ధతి ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే ఇండియాలో ఉన్న బ్యాంక్ అబ్రాడ్లో ఉన్న బ్యాంక్కి షిఫ్ట్ అనే ఒక సాఫ్ట్వేర్లో పలానా వ్యక్తికి అమౌంట్ పే చేయమని చెప్పడం ద్వారా ఆ అబ్రాడ్లో ఉన్న బ్యాంక్ ఆ ఫారినర్కి డబ్బులు పే చేస్తుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే నీరవ్ మోడీ వద్ద డబ్బులు లేవు. మొదట బ్యాంకు లోన్ తీసుకొని ఆ తర్వాత ఆ లోన్ అమౌంట్ని ఇండియన్ బ్యాంక్ ఫారిన్ బ్యాంక్కి పంపిస్తుంది. అప్పుడు ఆ ఫారిన్ బ్యాంక్ ఆ ఫారినర్కి పే చేస్తుంది. సాధారణంగా ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇలాంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి అప్పు తీసుకుంటే ఆ తీసుకున్న వ్యక్తి ఆ అప్పును 90 రోజుల్లోగా తిరిగి రీపేమెంట్ చేయాలి. ఇప్పుడు చెప్పిన దానిలో ఏదైతే అమౌంట్ని లోన్గా తీసుకుంటున్నామో ఆ అమౌంట్నే బయ్యర్స్ క్రెడిట్ అని పిలుస్తారు. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ పే చేయకపోతే ఇండియన్ బ్యాంక్ ఫారిన్ బ్యాంక్కి సెక్యూరిటీ కింద ఉండి పే చేస్తుంది కనుక ఆ రెండు బ్యాంకుల మధ్య ఉన్న దాన్నే LOU, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని పిలుస్తారు. మరి ఫారిన్ బ్యాంక్కి ఇండియన్ బ్యాంక్ వాట్సాప్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పలానా వ్యక్తికి డబ్బులు పే చేయండి అని చెప్తే ఆ వ్యక్తికి ఫారిన్ బ్యాంక్ పే చెయ్యదు కదా. అందుకని షిఫ్ట్ అనే ఒక సాఫ్ట్వేర్లో పెడితేనే ఆ ఫారిన్ బ్యాంక్ ఫారినర్కి డబ్బులు పే చేస్తుంది.
సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేసిన తర్వాత నీరవ్ మోడీకి ఒక ఐడియా వచ్చింది. సో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ని వాడుకొని ఎలాగైనా స్కామ్ చెయ్యాలి అని అనుకున్నాడు. వెంటనే పంజాబ్ నేషనల్ బ్యాంక్కి వెళ్ళి ఫారెన్లో ఉన్న వ్యక్తికి అమౌంట్ పే చేసి డైమండ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, సో లోన్ ఇవ్వండి అని అన్నాడు. దానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్ ఓకే, బట్ సెక్యూరిటీ లేనిదే లోన్ ఇవ్వను అన్నాడు. దానికి నీరవ్ మోడీ సెక్యూరిటీ ఏమీ లేదు, ఏమీ సెక్యూరిటీ లేకపోయినా మీరు లోన్ ఇస్తాను అంటే తీసుకుంటాను అని సమాధానం ఇచ్చాడు. దానికి బ్యాంక్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు. నిజానికి బ్యాంక్ ఆఫీసర్ ఒప్పుకోలేదు. నీరవ్ మోడీ డబ్బులు ఇచ్చి లోన్ శాంక్షన్ అయ్యేలాగా ఆ ఆఫీసర్ని డబ్బుతో కొన్నాడు. ఆ తర్వాత ఫారెన్లో ఉన్న యాక్సిస్ బ్యాంక్తో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ద్వారా హాంకాంగ్లో ఉన్న వ్యక్తికి బయ్యర్స్ క్రెడిట్తో పేమెంట్ ఇవ్వమని షిఫ్ట్ అనే సాఫ్ట్వేర్ ద్వారా చెప్పింది. వెంటనే యాక్సిస్ బ్యాంక్ ఆ హాంకాంగ్లో ఉన్న వ్యక్తికి డబ్బులు పే చేసింది. మళ్ళీ తర్వాత సంవత్సరం కూడా పేమెంట్ ఇవ్వమని పిఎన్బిని అడిగాడు. పాత లోన్ని రీపే చేయకుండా ఇవ్వడం కుదరదు అని బ్యాంక్ ఆఫీసర్ అన్నాడు. మళ్ళీ డబ్బులు ఇచ్చి శాంక్షన్ చేయించుకున్నాడు. సో ఇలా పిఎన్బి సెక్యూరిటీగా ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్ వద్ద నుండి 2018 సంవత్సరం వరకు 11,000 కోట్లు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, లోన్ని రీపేమెంట్ చేయకుండా, ఇంట్రెస్ట్ని కూడా కట్టకుండా పేమెంట్ డేట్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. అయితే 2018 సంవత్సరంలో ఆ పాత బ్యాంక్ ఆఫీసర్ రిటైర్ అయిపోయాడు. కొత్త బ్యాంక్ ఆఫీసర్ అతని స్థానంలోకి వచ్చాడు. సేమ్ ఎప్పటిలాగానే మళ్ళీ నీరవ్ మోడీ బ్యాంకుకి వెళ్ళి బయ్యర్స్ క్రెడిట్ ఇవ్వమన్నాడు. సెక్యూరిటీ లేకుండా బయ్యర్స్ క్రెడిట్ ఇవ్వడం ఏంటి అని బ్యాంక్ ఆఫీసర్కి డౌట్ వచ్చింది. దాంతో షిఫ్ట్ అనే సాఫ్ట్వేర్ని చెక్ చేశాడు. దాంతో ఆయనకి దిమ్మ తిరిగిపోయింది. 2011 సంవత్సరం నుండి 2018 సంవత్సరం దాకా దాదాపు 74 నెలల పాటు డబ్బులు తీసుకొని సింగిల్ రూపీ కూడా కట్టకుండా ఉన్నాడు అని అతనికి తెలిసింది. ఆ బ్యాంక్ ఆఫీసర్ని ఈ విషయం బయటికి చెప్పొద్దు అని నీరవ్ మోడీ బ్రతిమలాడాడు. కావాలంటే ఇంతకుముందు బ్యాంక్ ఆఫీసర్స్కి ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అన్నాడు. కానీ బ్యాంక్ ఆఫీసర్ నిజాయితీపరుడు అవ్వడంతో నీరవ్ మోడీ ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. వెంటనే ఈ విషయాన్ని సిబిఐకి లెటర్ రాసి చెప్పాడు. వెంటనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని షిఫ్ట్ సాఫ్ట్వేర్ని ఆడిట్ చేశాక ఇంకా నీరవ్ మోడీ లాంటి వాళ్ళు మరికొందరు కలిసి మరో 3,000 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిసింది. అంటే మొత్తం 14,000 కోట్లు ఫ్రాడ్ జరిగింది. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతకాలం నుండి ఫ్రాడ్ జరుగుతుంటే బ్యాంక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆడిట్ చేస్తున్న ఆడిటర్లు ఏం చేస్తున్నారు అని. నిజానికి ఈ ట్రాన్సాక్షన్ ఫారెన్లో ఉన్న యాక్సిస్ బ్యాంక్కి ఫారెన్లో ఉన్న మరొక వ్యక్తికి మధ్య జరిగింది. కేవలం పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెక్యూరిటీని మాత్రమే ఇచ్చింది. షిఫ్ట్లో పేమెంట్ ఇవ్వమని మెసేజ్ చేసింది అంతే. అందుకే ఆడిటర్స్కి దొరకలేదు. పైగా బ్యాంకులోని క్యాష్ వాల్యూస్ తగ్గలేదు, సెక్యూరిటీస్ వాల్యూస్ పెరగలేదు. అసలు ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఏ డీటెయిల్స్ బయట లేవు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కూడా లేవు. సో అందుకే ఆడిటర్కి అన్ని సంవత్సరాల నుండి ఆడిట్ చేస్తున్నా కూడా చిన్న ప్రూఫ్ కూడా దొరకనివ్వలేదు. నీరవ్ మోడీ చాలా తెలివిగా గవర్నమెంట్, బ్యాంక్స్, ఆడిటర్స్ని ఒకే ఒక్కడు మోసం చేసి మొత్తం 11,000 కోట్లని దోచుకున్నాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్లో 2017 సంవత్సరంలోని బిలియనీర్స్ లిస్టులో నీరవ్ మోడీ 57th పొజిషన్లో ఉన్నాడు. ఇంకా 2018 జనవరి 29న పిఎన్బి కేసు ఫైల్ చేసింది. నీరవ్ మోడీ 3 కంపెనీలతో సహా మరొక 4 మీద కేసు పెట్టింది. నీరవ్ మోడీ ఎక్కడ దేశాన్ని వదిలి విజయ్ మాల్యా లాగా పారిపోతాడేమో అన్న భయంతో వెంటనే అతని పాస్పోర్ట్ని సీజ్ చేయమని కోర్టు ఆర్డర్ వేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసుకి 2 days ముందే మోడీ లండన్కి వెళ్ళిపోయాడు. తాను హాంకాంగ్లో దోచుకున్న డబ్బును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలియాస్ దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేసి అటునుంచి అటు బ్రిటన్లోని లండన్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా కోర్టు ఇండియాలో ఉన్న నీరవ్ మోడీ ఆస్తులను సీజ్ చేయమని ఈడీకి ఆర్డర్ చేసింది. ఈడీ ఇండియాలో ఉన్న నీరవ్ మోడీ అన్ని ఆస్తులను సీజ్ చేసింది. కానీ రికవర్ అయిన అమౌంట్ కేవలం 2,362 కోట్లు మాత్రమే. లండన్లోని నీరవ్ మోడీని ఇండియాకి అప్పగించాలని ఇండియన్ గవర్నమెంట్ బ్రిటన్ గవర్నమెంట్ని కోరింది. కానీ బ్రిటన్ గవర్నమెంట్ సరెండర్ చేయడానికి ఒప్పుకోలేదు. మీరు నీరవ్ మోడీని కఠినంగా విచారిస్తారు, కేసులు కూడా సాగదీస్తారు, అది కుదరదు అని బ్రిటన్ గవర్నమెంట్ చెప్పింది. నిజానికి బ్రిటన్ నీరవ్ మోడీని అప్పగించకపోవడానికి కారణం అది కాదు. నీరవ్ దోచుకున్న మొత్తం డబ్బులు లండన్లోనే ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే మొత్తం 11,000 కోట్లు, దాని మీద సంవత్సరానికి వచ్చే ట్యాక్సులు, ఇలా ఎన్నో ఉంటాయి. సో అందుకే నీరవ్ని ఇండియాకి అప్పగించడం లేదు.
కేవలం నీరవే కాదు, మాల్యా, లలిత్, మెకుల్ చోక్షి ఇలాగా 130కి పైగా ఫ్రాడ్స్టర్స్ ఇండియాలో డబ్బులు దోచుకొని ఆ డబ్బులతో లండన్లోనే దర్జాగా ఉంటున్నారు. నిజానికి ఆ డబ్బు గవర్నమెంట్దో, బ్యాంకులదో కాదు. ఆ డబ్బు మనది. మనం కట్టిన ట్యాక్స్లు ఈ లాసులను తట్టుకొని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం కోసం గవర్నమెంట్ నిధులను ఆయా కంపెనీలకు తరలిస్తుంది. బడ్జెట్ సరిపోక నిత్యావసర ధరలు పెరిగి చివరకు అది మన మీదే భారం కింద మారుతుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ఫేస్బుక్ మరియు వాట్సాప్ల ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.